ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం ఒక శుభవార్త అయితే తెలియపరిచిందనమాట. ఆర్థిక శాఖ మరి అక్కడ వెయిట్ చేస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఏదైతే కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారో ఆ కానిస్టేబుల్కి సంబంధించి కానీ ఎస్ఐకి సంబంధించి కానీ సుమారుగా 12,542 పోస్టులు అనమాట. 12,542 పోస్టులను ఆర్థిక శాఖ ఆమోదానికి అయితే పంపించడం జరిగిందనమాట. అందులో పోస్ట్ వైజ్ కాక మనం చూసుకున్నట్లయితే ఏ పోస్టుకి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే వివరాలు కాక ఒకసారి మనం చూసినట్లయితే ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్లో అయితే నోటిఫికేషన్ అయితే రావడానికి చాలా సిద్ధంగా ఉంది. ఇంతవరకు ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో మీరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నాన్ లోకల్లో రాసేవాళ్ళు కూడా ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్ తెలియపరచండి, కామెంట్స్లో రాయండి. ఇక మనం ఈ టీజీ పోలీసు ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి పోలీసులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎదురు చూస్తున్నారో ఆ ఎదురు చూసేటువంటి అభ్యర్థులకు శుభవార్త. 12,542 పోస్టులు అంటే భారీగా పోలీస్ డిపార్ట్మెంట్లో భర్తీ అయితే చేయబోతున్నారు, పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నారు. అందులో సివిల్ కానిస్టేబుల్కి సంబంధించి 8,442 పోస్టులు ఖాళీ ఉన్నాయి. సివిల్స్ ఉండే ఎన్ని ఖాళీలు ఉన్నాయి చూడండి. ఎక్కువ ప్రిఫరెన్స్ సివిల్ కానిస్టేబుల్కి ఇచ్చుకోవాలన్నమాట. అందుకనే సివిల్ కానిస్టేబుల్ చాలా వేకెన్సీస్ అయితే మనకి కనబడుతున్నాయి. 8,442 సివిల్ కానిస్టేబుల్. అదేవిధంగా ఈఆర్కి సంబంధించి ఆర్మీ రిజర్వ్ ఫోర్స్ అంటాం కాబట్టి ఈఆర్కి సంబంధించి 3,271 పోస్టులు, 3,271 పోస్టులకి. అదేవిధంగా ఎస్ఐ సివిల్ 677 పోస్టులు ఉన్నాయంట. ఎస్ఐ సివిల్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 677 పోస్టులు ఉన్నాయి. ఆర్ఎస్ఐ 40 పోస్టులు, టీజీఎస్పీ 22 పోస్టులు. మొత్తం మీద మనం ఇవన్నీ కలుపుకుంటే 12,542 పోస్టులను అయితే భర్తీ చేయడానికి మరి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక శాఖకి అయితే దీనికి సంబంధించినటువంటి ఖాళీలకు సంబంధించినటువంటి ప్రతిపాదనను పంపించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అనుమతులు కూడా నేడో రేపో రావడం అయితే జరుగుతుంది. నోటిఫికేషన్కి సర్వం సిద్ధం అవుతుంది. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు టీజీలో ఉన్నారో తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులు కానీ నాన్ లోకల్లో ప్రయత్నం చేసే అభ్యర్థులు కానీ భారీగా అయితే మరి పోలీసుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ పడబోతుంది. కాబట్టి అందులో మనకి సివిల్కి ఎక్కువ ఉన్నాయి, అదేవిధంగా ఏఆర్కి సంబంధించిన పోస్టులు కూడా ఎక్కువ ఉన్నాయి, సివిల్ ఎస్ఐస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరైతే మంచిగా ప్రిపరేషన్ చేయండి. మంచిగా ప్రిపరేషన్ చేసి మంచిగా ఇప్పటి నుంచే ఒక 4-5 టైమ్స్ రివిజన్ చేయగలిగితే ఖచ్చితంగా ఒక పోస్ట్ని సంపాదించడం అవకాశం ఉంటుంది. నేను దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ని అయితే నేను దీంట్లో పెట్టడం అయితే జరుగుతుంది. మీరు కూడా ఒకసారి చూడండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.